అంశాలు 4 పాయింట్స్ ఇచ్చారని మీతో నేను విన్నవించుకున్నాను. అందులో 3 ఇంతకుముందు మీతో పంచుకోగలిగే అవకాశం ప్రభు ఇచ్చారు. 4వ మాట ఈ పూట మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, ఎన్నో భయంకరమైన పోరాటాలు, సమస్యలు మనందరికీ ఉన్నాయి. ఇంతగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పటికీ ఇంకా పశ్చాత్తాపంలోనికి రాకపోతున్న ప్రజలను చూస్తుంటే, ఇంకా దిద్దుబాటును ప్రేమించని సేవకులను చూస్తుంటే, ఇంకా రాకడ స్పృహ రాని విశ్వాసులను చూస్తుంటే, ఇంకా ఇదే స్థాయి భారాన్ని పొందుకోలేకపోతున్న EFJ సహోదరులను చూస్తుంటే గుండె పగులుతోంది, భారం అధికమవుతుంది. మనం ఇంకా ఎక్కువగా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరొక పక్క అర్థం పర్థం లేని విమర్శలు, బాధ్యతారాహిత్యపు వ్యవహారాలు, డబ్బుకు తిండికి ఎగబడుతున్న కొందరు మన సహోదరులు, ఇవన్నీ హృదయాన్ని ఎంతగానో కృంగదీస్తున్నాయి. కనుక మీ ప్రార్థనలు అధికం చేయాల్సిన అవసరం ఉంది. ఈ వేదనలో నుంచే ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఈ తెల్లవారుజామున ప్రభు ఇచ్చినటువంటి భారాన్నే ప్రార్థన అంశాలుగా సిద్ధపరిచాను. మరింత భారంతో అత్యధిక సమయం ప్రార్థనలు చేయడానికి సిద్ధపడాలని, దేవునికి మహిమ తెచ్చేలా మన EFJ కుటుంబమైన మీ అందరికీ ప్రయోజనకరంగా బ్రతికేలా నా కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని కోరుతున్నాను. ఈనాటి ధ్యానం కొరకు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మనతో మాట్లాడునుగాక. ప్రియులారా, 1 రెండింతలుగా వాక్యాన్ని సమకూర్చుకోవడం, 2 అత్యధిక సమయం ప్రార్థనలో గడపటం, 3వది మనల్ని మనం కట్టుకోవడం. ఇవి 3 రకాల సిద్ధపాట్లని. ఇక 4వది ఈ పరంపరలో చివరిదిగా ప్రభు నాకు ఇచ్చినది, మనం ఎలా సిద్ధపడాలి, ఎలా సిద్ధపడగలం, ఆమేన్ ప్రభు యేసు రమ్ము అని ఎలా అనగలం అని అడిగితే, రెండింతలుగా వాక్యాన్ని సమకూర్చుకోవటం ద్వారా, ఎక్కువగా ప్రార్థనలో గడపటం ద్వారా, మనల్ని మనం కట్టుకోవటం ద్వారా, అలాగే ఒక జయ జీవితం ద్వారానే ఆమేన్ ప్రభు యేసు రమ్ము అనే ధైర్యం మనకు వస్తుంది. జయ జీవితం లేకుండా ప్రభు వచ్చేస్తే పర్వాలేదు అనుకోగలమా? ఇంకా పాపముతో పోరాడుటలో రక్తం కార్చలేకపోతే, శరీరముతో అబద్ధ బోధలతో ఆకాశ మండలముల దురాత్మల సమూహములతో అసలు పోరాటమే లేకపోతే, ప్రారంభించకపోతే, నువ్వు రాకడికి ఎలా సిద్ధపడగలిగినట్లు? సిద్ధపడలేనట్టేగా, విఫలమైపోయినట్టేగా. అందుచేతనే ఈ పూట మనవి చేస్తున్నాను. పౌలయ్య గారు ఆ మాటలు ఎంత సిద్ధపడి, ఎంత ధైర్యంగా అనిపిస్తుంది. మంచి పోరాటం పోరాడిన విశ్వాసాన్ని కాపాడుకుని నా పరుగును తుదముట్టించాను, కడముట్టించాను. ఇక మీద నాకు జీవ కిరీటమే, నాకే కాదు, ఈ విశ్వాసంలో సమర్పణల క్రమంలోకి వస్తే ఎవరికైనా అదే అన్నాడు. కాబట్టి పౌలు గారికి మాత్రమే చెందిన ఒక అనుభవం స్థాయి కాదని నీకు నాకు కూడా ఆశలు కల్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని వాక్యం మనల్ని ప్రోత్సాహం కలిగిస్తుంది. నీవు కూడా ఈ క్రమంలోకి రాగలిగితే, ఏంట క్రమం? మంచి పోరాటం.
అసలు ఎవరిని దేనిని వ్యతిరేకించినప్పుడు ఇక పోరాటం ఎక్కడ ఉంటుంది? అక్రమంతో, అవినీతితో, పాపంతో, వ్యభిచారంతో, బలహీనతతో, లోకులతో, లోక సాంగత్యముతో నీకు అసలు ఇబ్బంది లేకపోతే, వ్యతిరేకత లేకపోతే అసలు పోరాటం ఏముంటుంది నీకు? ఇంకా అందుకనే 15వ కీర్తనలో దేవుని గుడారములో నివసింపదగిన వారి క్వాలిటీస్ రాస్తూ ఏమన్నాడో తెలుసునా? అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి సన్మానిస్తాడు, అదే సమయంలో నీచులను అసహించుకుంటాడు. నువ్వు భక్తుల్ని చేర్చుకుంటావు, నీచుల్ని చేర్చుకుంటావు, నీదేమి క్వాలిటీ అసలు? పరిశుద్ధులకి ఆతిథ్యం ఇస్తావు, తాగుబోతుడికి ఆతిథ్యం ఇస్తావు, ఆత్మ సంబంధాలను ఆప్యాయంగా పలకరిస్తావు, రక్త బంధాలను అలాగే బదిలపరుచుకుంటావు. ఎలాంటి పోరాటం ఇది అసలు? అసలు ఈ విభేదమే లేకపోతే, వ్యతిరేకమే లేకపోతే ఇంకా పోరాటం ఏముంటుందండి? ఆత్మకు విరోధముగా పోరాడుతున్న శరీరం అన్నాడు. సరే, శరీరం నైజం, అది నీ ఆత్మ నైజం ఏది? శరీరం దాని ఇచ్చలతో చంపేసే కసి ఆత్మకు ఉండాలిగా, దాన్ని నలగొట్టుకునే కసి నీకు ఉండాలిగా, పోరాటం ఉంటేగా. ఆయన పోరాడాడు కాబట్టి ఈ పోరాటంలో వచ్చిన సవాళ్ళకి, శోధనలకి, శ్రమలకి, వ్యతిరేకతకి, సహాయ నిరాకరణకి, ఇబ్బందులకి పోకుండా, చల్లారిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కనుక తనకు అప్పగించబడ్డ, తన ముందు ఉంచబడ్డ పరుగు రంగాన్ని, పంది రంగాన్ని పూర్తి చేయగలిగాడు కనుక ఇక ధైర్యం, అమ్మయ్య ఎప్పుడు ప్రభు పిలిచినా పర్లేదు, బోర మోగినా పర్లేదు, నాకు నీ జీవ కిరీటం ఉంటుంది, నీతి కిరీటం ఉంటుంది అని ఒక ధైర్యం. అది కదా నువ్వు సిద్ధపడాల్సిన తీరు. అలా నేను సిద్ధమైతేనే కదా మాట చెప్పగలుగుతాను. అందుకనే సిద్ధపాటులో జయ జీవితం చాలా కీలకమైంది. పరాకాష్ఠ స్థాయి. ఓడిపోతున్నవాడు, బలహీనంగా ఉన్నవాడు, రాజీ పడిపోతున్నవాడు, అబ్బే సకోలేదు. నువ్వు పెన్ను పేపర్ తీసుకుని నిజంగా రాసుకో. నువ్వు దేని మీద పోరాటం చేస్తున్నావు? వ్యక్తుల మీద చేస్తున్నావా? గిట్టని వారి మీద చేస్తున్నావా? నేను విమర్శించిన వారి మీద చేస్తున్నావా? నీకు నష్టం చేసిన వారి మీద చేస్తున్నావా? కాదు, అలా చేయకూడదు. ఏ శరీరి మన శత్రువు కాదు కదా. మన శరీరమే మన శత్రువు. ప్రాణం పోయేంతవరకు అంటిపెట్టుకుంటే అతిపెద్ద శత్రువు శరీరమే కదా. అందుకని మనం శరీరానుసారముగా బ్రతికినలా చావవలసిన వారమై ఉన్నాం. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపితే మనం బ్రతుకుతాం. శరీరం బలహీనమే, కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. కనుక నీ శరీరంతో పోరాడాలి, అబద్ధ బోధనతో పోరాడాలి. అబద్ధ బోధకులతో కాదు, బోధలతో పోరాడాలి. ఆకాశ మండలం ముందు దురాత్మల సమూహంతో పోరాడాలి. ఈ లౌకికాత్మలు వీటన్నిటితో పోరాడాలి కదా, పాపముతో పోరాడాలి కదా. ఆ పోరాటం పోరాడితేనే నీ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. లేకపోతే విశ్వాసం తొలగిపోతాం, భ్రష్టత్వం వచ్చేస్తాం. ఎందుకంటే 1 తిమోతి 4వ అధ్యాయంలో ఏమన్నాడు? ప్రారంభంలో కడవరి దినములలో మోసపుచ్చు వేషధారం వల్ల, అబద్ధ బోధన వలన, దయ్యముల బోధన వలన కొందరు విశ్వాస భ్రష్టులైపోతారని దేవుని ఆత్మతేటగా చెప్తున్నాడు. విశ్వాసం కాపాడుకోవాలంటే వేషధారణ, మనుషుల వేష భాషల మీద, దాని మీద మనసు పెట్టకూడదు. దయ్యముల బోధకు దూరంగా ఉండాలి. దయ్యముల బోధకు దూరంగా ఉండాలి. అబద్ధ బోధలకు దూరంగా ఉండాలి. జ్ఞానమని అబద్ధముగా చెప్పడం, విపరీత వాదాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ధనాపేక్షకు దూరంగా ఉండాలి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే చాలామంది విశ్వాస భ్రష్టులైపోతున్నారని చెప్పి, అంటే విశ్వాసుల నుంచి తొలగిపోతున్నారని. మరి పౌలు గారి విశ్వాసాన్ని కాపాడుకున్నానంటే అర్థం ఏంటి? ఈ ధనాపేక్షతో పోరాడాడు అన్నమాట. జ్ఞానమని అబద్ధంగా చెప్పడం, విపరీత వాదాలతో పోరాడాడు అన్నమాట. ఈ దయ్యముల బోధతో, మనుషుల వేషధారంతో పోరాడాడు అన్నమాట. వీటన్నిటితో పోరాడబట్టి, దురాత్మలతో పోరాడబట్టి తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు కనుక మనకు తుదముట్టించగలిగాడు. కాబట్టి ఇక నాకేం పర్వాలేదు, ఎప్పుడు ప్రభు పిలిచినా, ప్రభు వచ్చినా నా కిరీటం నాకు ఉంటుంది అనే ధైర్యం వచ్చింది. ఆ సిద్ధపాటు, ఆ సంసిద్ధత, ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? జయిస్తే కదా.
నువ్వు వారితో రాజీ పడిపోతావు, వారితో లాలూచి పడిపోతే, నీకు డబ్బులు ఇస్తాలు ఎవరి దగ్గరికి వెళ్ళే బుద్ధి నీదైతే, నీకు సందాయిస్తాలు పాపాన్ని ఖండించలేని బలకింద నీదైతే, నీవు ఉపయోగపడేవాడిని పొగిడి పక్కన పెట్టుకునే రకం నువ్వైతే, చీ 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 చీ. నీకు పోరాటం వెళ్ళినప్పటికీ చేయి చేతి ఎందుకు ఉంటుంది? అమాయకంగా ఆలోచిస్తున్నావు. కానీ పొద్దుగుకులు కూర్చొని వేసు రక్తం అల్లుడు ఆ స్తోత్రం జయించితం వస్తుందా? పోరాడాలి. నువ్వు ప్రేమించవలసింది ఎవరినో, వెంబడించవలసింది ఎవరినో, విభేదించాల్సింది ఎవరితోనో, దూరం ఉండాల్సింది ఎవరితోనో, పోరాడాల్సింది దేనితోనో అసలు క్లారిటీయే లేకపోతే శత్రువు ఎవరో ఎక్కడున్నాడో తెలియకుండా యుద్ధానికి తయారైపోతున్నా ఒక బుద్ధిహీన సైనికుడు అయిపోతావు సుమా. You must know your enemy and you must identify your enemy. లేకపోతే ఏం యుద్ధం చేస్తావు? నేను చెప్తున్నా కానీ ఈ శరీరమే నీ మొదటి శత్రువు. ఈ శరీర కార్యములే, ఎవరెచ్చలే, భోగెచ్చలే, పాపేచ్చలే, పాపమే ముప్పిరుగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు, ఆకాశ మండలము దురాత్మల సమూహాలు శత్రువులు, అబద్ధ బోధనుడి శత్రువులు. పోరాడాలి. మనకెందుకు లేండి అయ్యారు? సింపుల్ సూత్రం చెప్పనా? అమాలేకీలు మనం చంపాల, చంపకపోతే వాళ్ళే మనం చంపుతారు. ఈ శరీర కార్యాలపై మనము జయము సాధించాలి, లేకపోతే శరీర కార్యములే మనల్ని జయిస్తాయి. యేసు రాజుగా వచ్చు పాడుకుంటే కాదు, నువ్వు సిద్ధమా అని ఎవరిని పడతాను అడిగేటంలో గొప్పతనం కాదు. నీ సిద్ధపాటు ఏంటి తెలుసా? జై జీవితం. జై జీవితం. పాపాన్ని జయించాలి, బలహీనతలు జయించాలి. ఇంకెన్నాళ్ళు కప్పుకుంటావు? ఇంకెన్నాళ్ళు దాచుకుంటావు? నిప్పుల ఒడలో వేసుకుంటే కాలవా అని వాక్యం అడుగుతోంది. జయ జీవితము కలిగిన వాడే సిద్ధపాటు కలిగిన వాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జయ జీవితమే నీ సిద్ధపాటు. జయించిన వాడు అయితే నీకు టెన్షన్ ఉంటుంది. రాని రాత్రి వచ్చిన, అర్ధరాత్రి తెల్లవారుతో వచ్చిన, ఎప్పుడు వచ్చినా సరే యేసుతో కూడా నేను ఉంటాను, వెళ్ళిపోతానని ధైర్యంగా నిరీక్షణగా బతకడానికి అవకాశం ఉంటుంది. మరలా చెప్తున్నా, నిన్ను శత్రువుగా భావించి బాధిస్తున్న ఎవరు కానీ, ఏ శరీరి కానీ మనకు శత్రువు కాదు, నీ సొంత శరీరమే. అందుకని యేసు ప్రభువు అన్నారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో, నీ కన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పెరికివేయి, నీ కాలు అభ్యంతర పరిస్తే దాన్ని నరికివేయి. 2 కన్నులు కలిగి 2 కాళ్ళు కలిగి నరకలో పట్టం కన్నా ఒంటి కాలుతో పరలోక రాస్తే బెటర్ కదా అన్నాడు. నేను ఎప్పుడు ఈ విషయం ప్రార్థన చేస్తాను, ప్రభువా అక్షరార్థంగా దాన్ని అలాగే తీసుకోవాలి, దానికి ఏం అక్కర్లా మార్పులు చేర్పులు మర్మాలు. కన్ను అభ్యంతర పడితే తీసేయి, కాలు అభ్యంతర పడితే తీసేయి. పోతే అవయవమైన పోవాలి కానీ పరిశుద్ధత పోకూడదు, ప్రతిష్ట పోకూడదు. ఇది సుస్థిరమైన పాఠం. ఎన్నో ఏళ్ళుగా నేను కూడా ప్రకటిస్తూనే ఉన్నాను. కాకపోతే ఈ మధ్యకాలం ముఖ్యంగా నిన్నటి దినం, ప్రభు దీనికి ఏమైనా అన్వయం తీసుకోవచ్చా, దీనికి ఏదైనా అన్వయం చెప్పుకోవచ్చా, దాని తీవ్రతను తగ్గించకుండా, దాని పాఠాన్ని ఏమంటారు వేరొక దారి మరల్చకుండా, దారి తప్పించకుండా అని అడిగితే, ప్రభు నిన్నటి దినం విజ్ఞాపనలు నడిపిస్తున్నప్పుడు నాకు ఆ తలంపిచ్చర్ రాసుకున్నాను. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను పీకి వేసుకో అనేది దాన్ని అక్షరార్థంగా పాటించవలసిందే. దాని తీవ్రతను పాఠాన్ని తగ్గించట్లా, మరల్చట్లా. కానీ ఇంకేదైనా అన్వయం ఆ దిశగానే బాగుపడటానికి అని అడిగితే, నేను నా ప్రభు జ్ఞాపకం చేసిన ఒక మాటని అడిగాను కనుక ఆమె జాలితో ప్రభు నాకు ఇచ్చిన తలపు, నీ కన్ను అంటే ఇది నా ఇంటర్నెట్. నేను రాసుకున్నాను. ప్రపంచాన్ని దాంట్లో చూస్తున్నాం మనం. ఏ మూల కూర్చున్న ప్రపంచాన్ని చూడగలుగుతున్నావు. నేను చెప్తున్నా ఇంటర్నెట్, అది టీవీలోనా, ల్యాప్టాప్లోనా, డెస్క్టాప్లోనా, మొబైల్లోనా కాదు, ఇంటర్నెట్ నీకు కన్ను కాదు. అందుకని విండోస్ అని వాడతారు కదా, దాంట్లో ప్రపంచం చూసేస్తాం కాబట్టి ఆ కిటికీలో నుంచి. ఇప్పుడు మనిషికి అదే జ్ఞాననేత్రం అయిపోయింది, అసలు నేత్రం అయిపోయింది. దాంట్లో నుంచే ప్రపంచం చూస్తున్నాడు. ఆ కన్ను నీ పరిశుద్ధతను అభ్యంతరపరిస్తే, ఆ ఇంటర్నెట్ కానీ, ఆ కంప్యూటర్ కానీ, ఆ మొబైల్ కానీ
నీ అసలు నేత్రం పోకముందే దాన్ని తొలగించుకునేది నా సలహా. పనికొచ్చుద్ది అనుకుంటే పాఠం, లేకపోతే పక్కన పడి లాస్ ఏం లేదు. ఉపయోగపడుద్ది అనుకుంటే వాడుకో, లేకపోతే అవతల పడి పెద్ద విషయం లేదు. కానీ అది నన్ను అభ్యంతరపరిస్తే ఉపయోగించుకోగలిగితే సక్రమంగా ఇంట్లో కత్తులు ఉంటాయి, కూరగాయలు కోసుకుంటావు, పేరు కోసుకుంటావు అంటే ప్రమాదం కదా. సద్వినియోగం చేసుకుంటే ఢోకా లేదు. దేవునికి స్తోత్రం. విద్యుత్ శక్తి వల్ల అంతా బ్రతుకుతున్న వ్యవహారం అంతా దానివల్లే. వెళ్ళి బయటపడకుండా చస్తావు. ఏదైనా దుర్వినియోగం, అపసమయ విధానం నాశనమే. ఇది కూడా సక్రమంగా వాడుకుంటాను, ఇదిగో ఇలా వాక్యం వింటాను, వాక్యం పంచి పెడతానంటే వాడుకో. కానీ నేను అభ్యంతరపరిస్తేనే నేను చెప్పిన మాట. దాన్ని తీసేసి ఇంటర్నెట్ లేకుండా నిలబోతావు. బుద్ధి జ్ఞానం లేని పనికి మళ్ళీ వాగడంతో అయితే నేనేం చేయలేను. అభ్యంతర పరిస్థితి అన్న పదం ఫస్ట్ నుంచి వాడుతున్నాను. అభ్యంతరం కాకుండా నువ్వు జారు చూసుకుంటానంటే శభాష్, వాడుకో. నేను కూడా దాన్ని వాడుకునే కదా నీకు వాక్యం చెప్తున్నాను. అభ్యంతరం అయితే తీసేయి. నా టీం వర్క్లో మినిస్ట్రీలో ఒక 20 ఏళ్ళ క్రితం ఒక స్టేట్మెంట్, సుమారు 18 సంవత్సరాలు అనుకుంటా, 16 సంవత్సరాల క్రితం ఓ సభలో చెప్పిన స్టేట్మెంట్, డెస్ట్రాయ్ ద డిస్టర్బెన్స్. దేవుని పనికి, దేవుని సేవకి, ఆత్మీయ జీవితానికి ఏదన్నా ఆటంకం వస్తే తీసిపడేదాన్ని. అందుచేతనే సద్వినియోగం చేసుకుని దేవుని మహింపరచగలిగితే దీవించబడతావు, మంచిదే. అభ్యంతరకరంగా ఉంటే మాత్రం జాగ్రత్త పడిపోమని సలహాయిస్తున్నాను. మరి కాలు అంటే నేను చెప్తున్నాను, నాకు ప్రభు ఇచ్చిన తలంపు. కన్ను అంటే ఇంటర్నెట్, ఈ టెక్నాలజీ అన్నాను కదా. మరి కాలు అంటే స్నేహాలు, బంధాలు. అల్లేగా దేవుని సన్నిధిలో నుండి, పరిశుద్ధతలో నుండి, సమర్పణలో నుండి నిన్ను బయటికి లాక్కెళ్ళేది, లోకంలోకి తీసుకెళ్ళేది. అలాంటి స్నేహాలు, అలాంటి బంధాలు ఉంటే తెంపేసుకో. ఇది నా సలహా మాత్రమే, ఇది పెద్ద ఉపదేశమే కాదు. ఆ వచనాన్ని అక్షరార్థంగా, యథార్థంగా అలాగే పాటించాలి. దాని తీవ్రతను తగ్గించడానికి వీళ్ళే. ఆ ఫలితాన్ని, ఉద్దేశాన్ని సాధించడానికే నీవేమైనా అన్వయించుకోవాలనుకుంటే ఇలా అన్వయించుకొని బాగుపడు అనేది నా ఉపదేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథావత చెప్పొచ్చు ఏంటంటే జయ జీవితం కావాలి, వీటిని అధిగమించాలి. జీవితంలో భాగమైపోతున్నాయి, మెల్లిగా ఆక్రమించుకుంటున్నాయి. మేల్కోవాలి, తిప్పలపడాలి, వాటిని గుర్తించాలి, పోరాడాలి, జయ జీవితం సాధించాలి. అప్పుడే ఆమేన్ ప్రభువే యేసు అని పిలవగలుగుతాం. ఆమేన్ ప్రభువే యేసు అని పిలవగలుగుతాం. ఎప్పుడు ప్రభు వచ్చి నాకు ఇక నీతి కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది అని ఒక నిశ్చిత కలిగి బతకగలుగుతాం, నిరీక్షతో ఉండగలుగుతాం. కనుక జయ జీవితానికి ప్రయాసపడాలని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. పౌలు గారు ఈ అబద్ధ బోధనతో, విశ్వాసమును భ్రష్టు పట్టించే ఈ లక్షణాలతో, శరీర కార్యములతో విపరీతమైన పోరాటము చేసినారు కనుక వారు జయించగలిగినారని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకనే నాకు ఇక నీతి కిరీటమే అని ఒక అద్భుతమైనటువంటి, మనకు సవాలుగా నిలబడిన సాక్ష్యాన్ని వారు చెప్పగలిగారు. దేవుని బిడ్డలారా, మరొక మాట మీకు మనవి చేసి నేను ఈ పూట సెలవు తీసుకుంటాను. మీరు చూస్తే మనము జయించాల్సిన విషయాలు ఎంత సున్నితంగా ఉంటాయో జ్ఞాపకం చేయడానికి ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకు రాయబడ్డ దిద్దుబాటు లేఖనం, లేదా సంఘ కాపురులకు రాయబడ్డ దిద్దుబాటు లేఖల్ని జ్ఞాపకం చేస్తాను. 7 మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇందులో స్ముర్ణ, ఫిలదెల్ఫియా సంఘాల్లో ఏ లోపాన్ని ప్రభు పట్టుకోలేదు, ఎంత బాగునో మెచ్చుకున్నారు. అయినా చివరిలో అదే మాట వాడారు. 7 సంఘ కాపురులకు రాసిన దిద్దుబాటు లేఖలలో ప్రతి లేఖ ముగింపు ఏమిటి? ప్రతి లేఖ ప్రారంభము దేవునికి ఒక విశేషణతో ప్రారంభమైతే, ఓ ప్రత్యేకతతో ప్రారంభమైతే, ముగింపు మాత్రం కామన్ పాయింట్, జయించువాడు, జయించువాడు, జయించువాడు. నీకు జయ జీవితం లేకపోతే అవ్వదు. ఇప్పుడు ఏం జయించాలి, ఎలా జయించాలి, ఎంత జయించాలి అనే పాయింట్కి రాగలిగితే, అక్కడ ఎఫెసులో ఉన్న పాస్టర్ గారికి ఏం చెప్పాడు? మొదట నీకున్న ప్రేమను వదిలితువని నీ మీద నేరం మోపుతున్నానంటే చివరిలో ఉన్నాడు,
జయిస్తేనే పరదేశంలో మరుగైన మన్నా, జీవవృక్ష ఫలం. ఇప్పుడు ఎఫెసీలో ఉన్న పాస్టర్ గారు ఏం జయించాలి? మొదటి ప్రేమను కోల్పోతున్న ఆ బలహీనతను జయించాలి. అతను వ్యభిచారం చేయలే, దొంగతనం చేయలే, ఎక్కడ తప్పు చేయలే, కానీ ప్రేమను కోల్పోతున్నాడు. జయించిన వాడికి అన్ను ముగించి అంటే ఏం జయించాలి? ప్రేమను కోల్పోతున్న యొక్క బలహీనతను జయించాలి. నువ్వు ఎఫెసులో ఉన్న పాస్టర్ గారి వల్లే ఉంటే, ఇది కేవలం సంఘ కాపురును ఉద్దేశించి రాసిన లేఖను గుర్తుపెట్టుకో. ఎఫెసులో ఉన్న సంఘపు కాపరికి చెబుతున్న మాట, మొదటి ప్రేమ తగ్గిపోయింది నీలో, మొదటి ప్రేమను కోల్పోయావు నీవు. దేనివల్ల ప్రేమ తగ్గిపోతుంది? అక్రమం విస్తరించినందువల్లేనా? ఏ క్రమాలు కోల్పోయావు? ఏ వ్యామోహంలో పడిపోయావు? ఏ గర్వం ప్రవేశించింది? ప్రేమను కోల్పోవునంతగా ఏం జరిగింది? చల్లారిపోవడానికి అగ్ని జ్వాల సమమైన దైవాగ్ని ప్రేమ నీలో మళ్ళా రగలాలి. మెల్లగా చల్లారిపోతుంది, ప్రేమ తగ్గిపోతుందే, ఆ స్థితిని నువ్వు జయించాలి. లేకపోతే నీ దీపస్తంభం పోతుంది, దాని చోటు నుండి నీ స్థానమే గల్లంత అయిపోద్ది. ఏ పాపం చేయకుండానే సుమా ఆలోచించండి. మరి కేవలం ప్రేమను కొంచెం నెమ్మదిగా కోల్పోవటం. రెండవది స్ఫురణ సంఘం. స్ఫురణ సంఘానికి అసలు ఏం లోపం ఉంది? ఒక్క లోపం లేదు. నేను రాసుకుంటాను నా స్టడీ బైబిల్లో స్ఫురణ సంఘం దగ్గర స్వర్ణ సంఘం అని రాసుకుంటాను. బంగారు లాంటి సంఘం అన్నమాట స్ఫురణ సంఘ కాపరి. ఒక్క లోపం లేదు పాస్టర్ గారిలో. చాలా దేవుడు మెచ్చుకున్నాడు. కానీ ఏమంటాడు ముగింపులో? జయించిన వాడికి రెండవ మరణం అలేహాన్ని. ఇంకేం జయించాలి సార్? లోపం లేదు నువ్వే చెప్తివే. ఏం జయించాలంటే 10 దినములే శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు. అంటే ఏమిటి ఆయన జయించాల్సింది? ఈ శ్రమలో ఉన్న నమ్మకత్వాన్ని రేపొద్దున సంపదలో విడుదల వచ్చిన తర్వాత, దేవుడు వచ్చిన తర్వాత కూడా కోల్పోకుండా కాపాడుకోగలిగితే చాలు. అంటే నమ్మకత్వాన్ని కోల్పోయే ప్రమాదాన్ని జయించాలి. ఆ బలహీనత రాకుండా చూసుకోవాలి. కావలి కాసి ప్రాకారములు తిట్టపరుచుకొని దాన్ని కొట్టుకొని జాగ్రత్తగా జయించుకోవాలి. అప్పటికైతే ఒక లోపం లేనివాడేగా స్వర్ణ సంఘ పాస్టర్ గారు. అయినా ఏమంటున్నారు? నువ్వు జయించు. ఇంకేం జయించాలి సార్? మరణం వరకు అంటే నమ్మకత్వాన్ని కొనసాగించుకోకుండా ఇక జాలేని సరిపెట్టుకుని ఏదైనా బలహీనత వస్తుందేమో దాన్ని జయించాల. పెర్గెమా సంఘ కాపరిని చూడండి, మంచి సేవ చేశాడు ఆయన కూడా, ఆ పాస్టర్ గారు కూడా, పెర్గెమా సంఘం యొక్క పాస్టర్ గారు. కానీ నికోలాయితల బోధలు ఉన్నవారిని సమర్థంగా తిప్పుకోవట్లేకపోయాడు. వాళ్ళని అధిగమించలేకపోయాడు. అపోస్తుల బోధని సమర్థంగా స్థాపించి కొనసాగించలేకపోయాడు. నికోలాయితల బోధలు వచ్చేసారు. అందులో నికోలాయితల బోధలు అంటే ఏమిటని పెద్దగా ఇబ్బంది పడాల్సిందే. అపోస్తులు బోధించిన బోధకి యేసు నేర్పించిన పాఠానికి భిన్నమైన బోధ, వేరొక బోధ, వేరొక నామం, వేరొక ఆత్మ, వేరొక బ్యాచ్. అది సత్యమునకు స్తంభముగా కాక సత్యమునకు భిన్నమైన వ్యవహారం. అంచేతనే నేను మనవి చేస్తున్నాను, నికోలాయితల బోధనలు ఉపేక్షించడానికి లేదు. అలాగే తుయతైర సంఘ కాపురి దగ్గరికి వస్తే, తుయతైర సంఘములో చేస్తున్న సేవకుడు, ఆయన క్రియలు కూడా మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి, డెవలప్ అవుతున్నాడు, విస్తరిస్తున్నాడు. కానీ యెజబెలును స్థిర ఉండనిచ్చుచున్నావు. ఏలియా కాలంలోనే చచ్చిపోయింది కదా యెజబెలు, ఇంకెక్కడుంది? యెజబెలు ఆత్మ అంటే దాని పనులు, దాని క్రియలు, కన్ఫ్యూజన్కి, తప్పుడు బోతలకి, అబద్ధాల బోతలకి కారణం యెజబెలు ఆత్మను ఏం చేస్తున్నాడట? ఉండనిచ్చుచున్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇతనే పిలిపించలా, ఇతనే రప్పించలా, వచ్చింది కానీ దాన్ని జయించలేకపోతున్నాడు. సర్లే ఉండనిచ్చుచున్నావు అంటే ఉపేక్షించావు, పోన్లే అని వదిలేసావు. నిజంగా నువ్వు పోరాడితే, కష్టపడితే, ప్రయాస పడితే, అడ్డం తిరిగితే, ఎదురు తిరిగితే దాన్ని వెలగొట్టగలవు. ఉండనిచ్చుచున్నావు అంటే నువ్వే వెలగొట్టడం లేదని,
దైవజనుడు అబద్ధ బోధల్ని, యజబేలు ఆత్మ కార్యాలని నీ సేవలని సంఘములు ఉపేక్షిస్తున్నావా? నేను దానికి పెట్టిన పేరేంటి తెలుసా? ఆధ్యాత్మిక ఉదాసీనత. ఆధ్యాత్మిక ఉదాసీనత అంటే చూసినప్పుడు వదిలేయటం, పర్వాలేదులే వదిలేయటం, అంతగా ఖండించకపోవడం. నేటి సేవలో ఎక్కువ మంది యొక్క రాజీద్వారాలు అదేగా ఎందుకులేండి దూరం చేసుకోవడం, ఎందుకులేండి పోగొట్టుకోవడం, ఎట్టగట్ట కాపాడుకోవాలి కదండి. వ్యక్తులను కాపాడుకోవాలి నిజమే, కానీ ఆ క్రియలను, ఆ ఆత్మలను, ఆ దుష్టాత్మలను మనం జయించి తీరాలి. కనుక ఆ ప్రేమను కోల్పోతున్న బలహీనతను జయించాలి. ఫేసులో పాస్టర్ గారు నమ్మకత్వముని కాపాడుకునే దిశగా దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కార్యాలను జయించాలి స్వర్ణ పాస్టర్ గారు. నికోలైతుల బోధలు జయించాలి పెర్గమ పాస్టర్ గారు. ఆధ్యాత్మిక ఉదాసీనతను జయించాలి తూతైన పాస్టర్ గారు. మరి సార్తిస్ పాస్టర్ గారు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణముగా కనబడలేవు గనక నువ్వు జాగరూకుడు అయి మిగతా వాటిని బలపరుచుకో, లేకపోతే పోద్దని చెప్పాడు. అంటే ఏం చేయించాలి? అన్ని ఏ ప్రసంగం విన్నా, ఏ ఉపదేశం విన్నా, ఏ గద్దింపు వచ్చినా, ఏ హెచ్చరిక వచ్చినా కన్నీరు గారుస్తాడు, సరి చేసుకుంటాడు, వెంటనే ఆ రోజే మొదలెడతాడు, కొన్ని రోజులకి మళ్ళీ మానేస్తాడు. దేవుని వాక్యం చదివావా అని దేవుడు మాట్లాడాడు, ఆ రోజు మొదలెడతాడు సీరియస్గా, అది కాదు మొత్తం చదివేస్తాడికి మళ్ళీ చదవడు. ఏదైనా ఆరంభ శూరత్వమే, కొంతకాలమే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడే. ఎంత పెద్ద మాట్లాడు తెలుసా? క్రియలు లేని విశ్వాసము మృతమని యాకోబు పత్రికలో చెప్పి, యాకోబు పత్రికలో చెప్పి, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనక నీవును మృతుడివి అని చెప్పాడు సార్దీస్ సంఘ కాపరికి. క్రియలు లేకపోయినా మృతుడే, క్రియలు సంపూర్ణం కాకపోయినా మృతుడే. సంపూర్ణ దర్శనం లేకపోతే నా క్రియలు, నా ప్రార్థన, నా సేవ, నా పరిచర్య, నా సమర్పణ ఓ సంపూర్ణతకు రావాలని కసి లేకపోతే, ఆ గురిగా పని చేయకపోతే, ఇంతకాడికి చాలని ధీమానికి వచ్చేస్తే ఆ లోపు ఆ బలహీనతను జయించాలి. ఇక ఫిలదెల్ఫియా సంఘ కాపరి గారు ఉన్నారు. ఆయన కూడా ఎక్కడ లోపం పట్టుకోలేదు ప్రభు. ఆయన దగ్గర లోపం పట్టుకోవాలా, కానీ ఏమన్నారు? ఆయన కూడా జయిస్తే అన్నారు. మరి ఏం జయించాలి? ఆయన కలిగిందాన్ని గట్టిగా పట్టుకునే కదా చాలు. నీకు ఇచ్చిన కిరీటం, నీకు ఇచ్చిన అభిషేకం, నీకు ఇచ్చిన కృప, నీకు ఇచ్చిన తలాంతులు పట్టుకో. నీవు జయించవలసినది ఏదైనా ఉందా అంటే ప్రభు నీకు అనుగ్రహించి గట్టిగా పట్టుకోకుండా, కాపాడుకోకుండా దాన్ని లైట్ తీసుకోవడం, పర్లేదులే ఉంటుంది అనుకోవటం. ఒకవేళ ఆ స్థితిలో నీవు ఉంటే జాగ్రత్త పడిపో. ఆ లోపం రాకుండా బలహీనత రాకుండా చూసుకో. ఇక సర్వభ్రష్ట సంఘంగా మనం అందరం బాధ్యపడిపోయి లవోదికీయ సంఘానికి ఉన్న ఒక మాటలు చెప్పాలంటే, ఆ సంఘాన్ని కూడా జయించాలంటూనే దేవుడు అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడు. తలుపులు తీస్తే తలుపు చేస్తానని. అంటే అర్థం ఏంటి? యేసయ్యని బయట పెట్టే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ ఉపదేశం, వాళ్ళ సంఘం, వాళ్ళ పాటలు. ప్రభువుకు తలుపులు తీలే. ప్రభు బయటే ఉన్నాడు, కొడుతున్నాడు, తలుపులు పట్టించుకోవట్లా. దేవుని సంఘమా, దేవుని సేవకులారా, ప్రభువుకే ప్రవేశం లేని, ప్రభువునే రానివ్వకుండా బయట పెట్టే చేస్తున్న సేవ, ప్రభువు లేని, ప్రభు రాని సభ, ప్రభు లేని, ప్రభు రాని, ప్రభువును బయట పెట్టిన ఆరాధన, ప్రసంగం ఎందుకండి? ఇంకెందుకు? ప్రభుని బయట పెట్టేసే ఆ దుర్మార్గతను జయించాలి, ఆ పాపిష్టి స్థితిని జయించాలి. అందుచేతనే నేను మాట్లాడుతూ, ఒక జయ జీవితం ఉంటే వీటిని జయిస్తేనే కదా అమ్మాయి పర్లేదు ప్రభు వచ్చినా, అదే కదా సిద్ధపాటు. మరొక జయశూది లేకుండా వచ్చేస్తాడేమో, అమ్మో ఎలాగనుకుంటే ఇంకేం సిద్ధపడదు. ఈ పూట ప్రభు మనకిస్తున్న ఉపదేశంలో మాటలు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, ఉపదేశాన్ని కాపాడుకోవడానికి, నీతిని, భక్తిని కాపాడుకోవడానికి, నీ ఎదుట ఉంచబడ్డ పరుగు ముగించడానికి నువ్వు పోరాటం చేయాలి. అలా పోరాడి వీటిని కాపాడుకోవాలి, జయించాలి. అలా జయించిన వాడికే ఆ ధీమా, అనిశ్చయత, ధైర్యం వస్తుంది. అదే సిద్ధపాటు అంటే. ప్రభు చేస్తాడు కాబట్టి, ఎప్పుడు మరణమో నాకు తెలియదు కాబట్టి నేను గవ్వ జయించాలి, నేను రెడీగా ఉండాలి. అదే కదా సిద్ధపాటు అంటే.
సంఘ కాపురులుగా, సేవకులంగా నేనేం చేయించాలనిపిస్తే ఇదిగో 7 ప్రేమ తగ్గిపోతున్న, మొదటి ప్రేమ కోల్పోతున్న ఆ స్థితిని, అంతవరకు నమ్మకత్వాన్ని కాపాడుకునే ఆ పోరాటాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నికోలాయితల బోధలను జయించాలి, ఆధ్యాత్మిక ఉదాసీనతను జయించాలి, క్రియలు సంపూర్ణం లేపుని ఆ అసంపూర్ణమైన ఆ స్థితిని, నిర్జీవ స్థితిని జయించాలి. గట్టిగా పట్టుకోవడం అనే విషయంలో ఏమాత్రం ఏమరపోటును రానివద్దు. ప్రభువుని బయట పెట్టి నీ అంతటి నువ్వే చేసేసుకునే ఆ భయంకరమైన సేవని, భక్తిని మానేయాలి. జయించిన వాడికి నీ కిరమైన, జీవ కిరీటమైన, నిత్యత్వమైన, రాగలేకపోవటమైన జయ జీవితము అనే సిద్ధపాటును సంపాదించుకోవడానికి ప్రభు పాదాలు పట్టుకున్నాం. దేవుడు మనల్ని దీవించుకున్నాక. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషమైనా ప్రభు సన్నిధిలో ప్రభువుకి స్తోత్రాలు చెల్లించండి, ఘనపరచండి, కొనియాడండి. ప్రభువుని పైకెత్తి పట్టి ఘనపరచండి. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవమానికి స్తోత్రమయ్యా, 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 స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రం, మహాగరుడానికి స్తోత్రం, నిత్య నివాసానికి స్తోత్రం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం. ఈ ఉదయకాలపు ఈ స్వల్పకాల పరిచర్యలో మమ్మల్ని దాటిపోని దేవుడిగా మా మీద అనుగ్రహం చూపుతూ మీ లేఖన కాంతిలో మా అంతరంగములను పరిశీలించుకొని, పరిశోధించుకొని, సరిచేసుకున్నట్లు చూపిన కృపకై స్తోత్రం. ఈ సమయమందు ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న మా జీవితాలను కనికరించమని కోరుతున్నాం. మీ సన్నిధి, మీ ఆశీర్వాదం మాకు రానిమ్మని కోరుతున్నాను. మా ప్రభువా, ఈ సమయమందు నాతో పాటు నా సహోదరులు, నా బిడ్డలు ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి పశ్చాత్తాపంతో ప్రభువా నేను పలానా విషయాన్ని జయించాలి, పలానా విషయాన్ని జయించాలి, లేకపోతే నేను ఏది జయించాలో అది నాకు ఇది అర్థమైందని నీ దగ్గర మొదలు పెడుతున్నారో, నీ సహాయంకై చేతులు ఎత్తుచున్నారో వారందరినీ కనికరించండి అయ్యా. నిశ్చయముగా ఆయా సంగతులను జయించుటకు శక్తినివ్వండి. శరీరమును జయించుటకు, దాని ఇచ్చలను జయించుటకు, వేషధారులను ప్రభువా ఆ దయ్యముల బోధనను జయించడానికి, అబద్ధ బోధనలు జయించడానికి, విశ్వాస భ్రష్టత్వానికి కారణమైన పాపిష్టు సంగతులను జయించడానికి కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నాను. ఆ జయ జీవితమే సరైన సిద్ధపాటని, జయ జీవితం లేకపోతే ఇంకేమో సిద్ధమని మీరు మాతో సూటిగా మాట్లాడారు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు 7 సంఘాల కాపురులను ఉద్దేశించి మీరు చేసిన మాట మా ఎదురు తేటగా ఉండి మా లోపములు కనబడి ఒప్పుకొనుచుండగా ఆ చొప్పున జయ జీవితం సాధించే కృపను ఎంతమంది ప్రతి మాటను ఒప్పుకొని తమకు చెందిన మాటను అంగీకరించి పశ్చాత్తాపంతో నేను చెందుకు వస్తున్నారో వారందరినీ అంగీకరించండి. కన్ను అభ్యంతరపరిచిన, కాలు అభ్యంతరపరిచిన తొలగించుకుని పరిశుద్ధతను కాపాడుకొని మహిమకు సిద్ధపడే వైరాగ్యం, అలాంటి గొప్ప జయ జీవితం మాకు ఇచ్చి మహిమ పొందమని ప్రాణాత్మ దేహాల్ని, ఈ ఉపదేశాన్ని విన్నవారిని, అంగీకరించిన వారిని, ఏకీపించి ప్రార్థిస్తున్న వారిని, ఇక మీద జరగబోతున్న విజ్ఞాపన పరిచయలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని శాశ్వత ప్రేమ, ఆయన కుమారుడు లోకరక్షకుడు యేసునాథుని నిత్య నిబంధన సంబంధమైన కృప, పరిశుద్ధాత్మని అగ్ని అభిషేకపు సన్ని సహవాసం మనకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జై, సిలువ రక్తమే జై. ప్రభు యేసు నామమున సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు అందరికీ వందనాలు. కొద్ది నిమిషాల్లో నేను ప్రార్థన అంశాలు పెడతాను. అందరూ ఏకీపిస్తూ సిద్ధంగా ఉండండి. 10:30 నుంచి 1 గంట వరకు మోకాల మీద ఉందాం, ప్రార్థనలు కొనసాగిద్దాం. దేవుడు మనందరికీ తోడయుండి నడిపించి జయమిచ్చునుగాక. ఆమేన్.